ఇప్పుడు గోళం పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. రెండు స్పూన్ల పైన ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీటెక్కని ఇప్పుడు కేజీ టమాటాలు నేను తరిగి పెట్టుకున్నాను. ఇలా కలుపుకున్నాము. దీనికి మూత పెట్టుకున్నాము. సన్న మంట మీద మగ్గనిచ్చాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. దీంట్లో పెద్ద సన్నిమ్మకాయమైన చింతపండు ఎడదీసి వేసుకున్నాము. సన్నిమ్మకాయమైన చింతపండు కలుపుకున్నాము. దీంట్లోనే ఒక స్పూను పసుపు వేసుకుందాము. అంతా కలుపుకుందాం. అడుగంటుకోకుండా సన్న మంట పెట్టుకొని చేసుకుందాము. ఇప్పుడు తెల్లవాయలు వేసుకుందాం. మనము 8 పాయలు తెల్లవాయలు వేసుకున్నాము. మగ్గనిద్దాము. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఇది చల్లారిచ్చి మిక్సీ కొట్టుకున్నాం. మనము చల్లారిచ్చి మిక్సీ కొట్టుకుందాము. ఇంకా ఇప్పుడు మనం కారం వేసుకుందాము. 1 2 3 4 5 స్పూన్లు కారం వేసుకున్నాను. గోరచ్చగా ఉండేటప్పుడు కారం వేసినాను. ఆ కారం పచ్చితనం కూడా పోతుంది. ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత. అప్పుడు 1 స్పూన్ వేసినా కదా, మళ్ళీ ఇప్పుడు 2 స్పూన్ల పైన సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాము. ఇది ఇప్పుడు మనము 4 స్పూన్ల కారము, రుచిదడిగా ఉప్పు. ఇప్పుడు మనము గోళం పెట్టుకొని పొయ్యి ముట్టించినాను. తిరువాతకు ఆయిల్ పోస్తున్నాను.
దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. మనము ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఒక గడ్డ తెల్లవాయిలు పొట్టు తీసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఆ వేడికి కూడా తెల్లవాయలు ఉడుకుతాయి. నూనె చల్లారినాక మిర్చి పట్టుకొని మనము పచ్చడి వేసుకుందాం దాంట్లో. ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకుందాం. నూనె చల్లారింది, దీంట్లో వేసుకున్నాము. దీంట్లోనే ఒక స్పూను మెంతి పొడి, ఒక స్పూన్నర మెంతి పొడి, ఒక స్పూను ఆవాల పొడి, అవి ఇవి వేయించుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనము కలుపుకుందాం బాగా. పచ్చళ్ళకి ఆయిల్ ఉంటేనే చెడిపోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా మీరు? ఇది బిర్సేది. మనము స్కూల్కి పోతారు పిల్లలు, హడాబుడిగా ఇంట్లో కూరలు అన్నం టయానికి కాదు, అన్నమైనా కూడా కూరలు కావు. అప్పుడు మన పిల్లలకు ఇది క్యారీలో పెట్టి పంపించచ్చు దిగులు లేకుండా. చేలల్లో పని పోయినా ఇలా పచ్చడి చేసుకొని పళ్ళ మీదకి ఎత్తుకుపోయి తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 2 నెలలు కానీ నెల కానీ ఇది చెడిపోదు. ఈ పచ్చడి ఇలా చేసుకొని తినండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చెడిపోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది. ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను చేసిన 5 నిమిషాలకే ఆయిల్ అంతా బిగుసుకునింది బాగా. ఎలాంటి ఆయిల్ లేనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. నేను వేసినట్టు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీకేమన్నా ఉప్పు కారం తక్కువ వచ్చి కనుక ఇప్పుడే కలిపి పెట్టుకోండి.